మంత్రి కొండా సురేఖ, టాలీవుడ్ హీరోయిన్ సమంత, అక్కినేని ఫ్యామిలీల మీద చేసిన అనుచిత వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. కేటీఆర్ గురించి ఆయన నిజస్వరూపం ఇది అని చెప్పే తరుణంలో సమంత గురించి, అక్కినేని ఫ్యామిలీ గురించి చాలా నీచంగా, స్థాయిని దిగజార్చేలా, తక్కువ చేసేలా మాట్లాడింది. ఇలా ఓ మంత్రి అయి ఉండి, బాధ్యత గల పదవిలో ఉండి నిరాధారమైన మాటలు, గాలి మాటల్ని ఎలా చెబుతారని సభ్య సమాజం ప్రశ్నిస్తోంది. ఇక వెంటనే ఈ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని కింగ్ నాగ్, సమంత, ఎన్టీఆర్, చైతు, చిరంజీవి ఇలా పలువురు ప్రముఖులందరూ డిమాండ్ చేశారు. కన్వెన్షన్ కూలకుండా ఉండాలంటే సమంతను తన దగ్గరకు పంపాలని కేటీఆర్ కండిషన్లు పెట్టారని కొండా సురేఖ అన్నారు. కేటీఆర్ వద్దకు వెళ్లాలని, సమంతకు నాగచైతన్య, నాగార్జున కండిషన్లు పెట్టారని, అందుకే ఆమె విడాకులు తీసుకుందని చెప్పారు. కేటీఆర్ దగ్గరకు వెళ్లకుంటే ఇంట్లో ఉండొద్దని సమంతకు వాళ్ళు చెప్పారని, దీంతో ఆ బాధ భరించలేకనే విడాకులు తీసుకుని సమంత అక్కినేని ఫ్యామిలీని వదిలి వెళ్లిపోయిందని కొండా సురేఖ అన్నారు.